యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము అప్లికేషన్స్ ఆఫ్ జావా అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క అప్లికేషన్స్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అప్లికేషన్స్ అంటే నథింగ్ బట్ సో జావా యూజెస్. మనం అప్లికేషన్ అంటే ఏం లేదు, మనం జావా ప్రోగ్రామ్ అయితే ఏ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ జావా, అంతే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి ఫాలోయింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకు ఈ వెబ్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మనకు మొబైల్ అప్లికేషన్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే డెస్క్టాప్ జీయూఐ అప్లికేషన్స్, బిగ్ డేటా టెక్నాలజీస్, అండ్ సిక్స్త్ వన్ చూసుకుంటే మనకు సైంటిఫిక్ అప్లికేషన్స్, అండ్ సెవెంత్ వన్ చూసుకుంటే క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్, అండ్ ఎయిత్ వన్ చూసుకుంటే గేమ్ డెవలప్మెంట్, అండ్ నైన్త్ వన్ చూసుకుంటే ఎంబెడెడ్ సిస్టమ్స్, అండ్ 10th వన్ చూసుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, అండ్ 11th వన్ చూసుకుంటే ఏఐ బేస్డ్ అప్లికేషన్స్, అండ్ 12th వన్ చూసుకుంటే ఐఓటీ బేస్డ్ అప్లికేషన్స్, అండ్ 13th వన్ చూసుకుంటే సాఫ్ట్వేర్ టూల్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనము ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు, జావా ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయడానికి అయితే మనం మోస్ట్లీ జావాని అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ డైనమిక్ అంటే ఏంటంటే మనకి వెబ్ అప్లికేషన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్, డైనమిక్ అని. సో స్టాటిక్ అంటే సో సిమిలర్గా ఏ టైంలో అయినా అసలు అందులో ఈ వెబ్సైట్లో ఏం చేంజెస్ కావాలి, ఒక స్టాటిక్ వెబ్సైట్ అనమాట. సో ఈ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అనేవి ఏంటంటే యూజర్ టు యూజర్ అండ్ ఇన్పుట్ వాల్యూస్ అండ్ టైమ్ సమ్ లొకేషన్ అనేది ఏంటంటే ఇందులో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో అలాంటి వెబ్ అప్లికేషన్ మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అంటాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రేమ్ వర్క్స్ లైక్ స్ప్రింగ్, హైబర్నేట్ అండ్ జావా సర్వర్ ఫేసెస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్. సో మనకి ఈ జావా ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, స్ప్రింగ్ బూట్, హైబర్నేట్ అనేది. సో ఇవి కూడా మనకైతే వైడ్గా మనమైతే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే జావా సర్వ్లెట్స్ అండ్ జావా సర్వర్ పేజెస్, జేఎస్పి ఆర్ ఫౌండేషనల్ టెక్నాలజీస్ ఫర్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్. సో మనకి ఏంటంటే సర్వర్ సైడ్ అప్లికేషన్స్కి మనకు జావా, అడ్వాన్స్ జావా, ఇది మనకు జావా సర్వ్లెట్స్, జావా జేఎస్పి, సో జావా జేఎస్పి, సో జావా సర్వ్లెట్స్ అనేది ఏంటంటే మనకి ఇవి లైక్ ఫౌండేషన్ అనమాట. సో ఏంటంటే మనకు ఈ వెబ్ అప్లికేషన్స్కి ఏంటంటే సో మాకు ఇవి ఏంటంటే ఫౌండేషన్ అప్లికేషన్స్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనకు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. సో ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, జావా ఈజ్ ఏ పాపులర్ చాయిస్ ఫర్ బిల్డింగ్ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ డ్యూ టు ఇట్స్ robustness, scalability and security features. Java Enterprise Edition now Jakarta EE is a platform used for developing and running enterprise software including large scale distributed transactional and secure applications. సో ఫ్రెండ్స్, మనకు ఏంటంటే ఈ జావా అనేది మనకు పాపులర్ చాయిస్ ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి, ఎంటర్ప్రైజ్ అంటే లైక్ ఈ కామర్స్ అప్లికేషన్స్ అయినా కానీ సమ్ లైక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇవన్నీ ఏంటంటే మనకు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ లా వస్తాయి. సో వీటికి ఏంటంటే మనకి ఈ జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సమ్ ఎడిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనమైతే అవి అప్కమింగ్ వీడియోస్లో అయితే చూస్తాము. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఈ జావా ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ అనేది ఏంటంటే మనకు మోస్ట్లీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం, లార్జ్ స్కేల్. సో మనకి కొన్ని లైక్ స్కేలబిలిటీ, రోబస్ట్నెస్, సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఇందులో ఉన్నాయి జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మొబైల్ అప్లికేషన్స్. జావా ఈజ్ ద ప్రైమరీ లాంగ్వేజ్ ఫర్ హ్యాండ్రెడ్ యాప్ డెవలప్మెంట్ అండ్ Android Studio, the official integrated web development environment. IDE for Android uses Java as a default language.
సో ఫ్రెండ్స్, జావా అనేది మనకి నాట్ ఓన్లీ వెబ్ డెవలప్ అప్లికేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. జావా అనేది ఏంటంటే మనకు ప్రైమరీ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే హ్యాండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి జావా అనేది అయితే ప్రైమరీ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో మనకి హ్యాండ్రాయిడ్ స్టూడియో అఫీషియల్గా, సో మనకి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఐడి ఫర్ ఆండ్రాయిడ్ యూజెస్ యాజ్ ద జావా డిఫాల్ట్ లాంగ్వేజ్. సో మనకి ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఒక టూల్ ఫ్రెండ్స్. సో మనమైతే ఏదైతే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, సో మనమైతే ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో అందులో కూడా మనకి ఏంటంటే డిఫాల్ట్గా జావా లాంగ్వేజ్ ఉంటుంది అని ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు జావాతోని, ఇది కూడా అప్లికేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఇంటర్వ్యూలో అయితే అక్కడక్కడ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ జావా అనేది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్స్. సో ఇక్కడ జియో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా మనమైతే ఈ జావా దాంతోనైతే డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే లైక్ మనకు ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ అప్లికేషన్స్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, విఎల్సి ప్లేయర్ అలాగా. సో ఇక్కడ జావా ప్రొవైడ్స్ ఏపీఐస్ లైక్ Fix and Swing for building rich desktop application with graphical user interfaces. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ జావా అనేది లైక్ ఏపీఐస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. లైక్ ఫిక్స్, స్వింగ్ అని అయితే మనకి ఏపీఐస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, మనకు డెస్క్టాప్ అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. సో మనకు ఏంటంటే జావా అనేది లార్జ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ అండ్ రిచ్ ఇన్ ఏపీఐ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే బిగ్ డేటా అప్లికేషన్స్. సో జావా ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బిగ్ డేటా అప్లికేషన్స్ like tools like Apache Hadoop, Apache Spark and Apache Kafka, which are popular for big data processing analysis and primarily written in Java. సో ఫ్రెండ్స్, మనకి జావా అనేది ఏంటంటే మనం బిగ్ డేటా అప్లికేషన్స్లో కూడా మనం ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే వాడతాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ టూల్స్. సో ఏంటంటే బిగ్ డేటాని హ్యాండిల్ చేయడానికి అయితే వాడతాం అపాచీ హడాప్, అపాచీ స్పార్క్ అండ్ అపాచీ కల్ఫా. సో వీటిలో కూడా అయితే మనం అయితే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తాం మనం ఇక్కడ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫ్రెండ్స్ సైంటిఫిక్ అప్లికేషన్స్. జావా ఈజ్ యూజ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అప్లికేషన్స్, ఎస్పెషల్లీ వెన్ క్రాస్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ ఆర్ నీడెడ్. ఇట్ portable and extensive library support make it suitable for mathematical data analysis and simulation tasks. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ జావా అనేది అయితే సైంటిఫిక్ అప్లికేషన్ కూడా వాడతాం ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ద పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకైతే ఈ జావా అనేది, సో ఇక్కడ అంతే. సో ఈ పాయింట్స్ అయితే మీరైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్, మనము ఈ జావాని క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్లో కూడా వాడతాం. జావా ఈజ్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ డెవలపింగ్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ డ్యూ టు ఇట్స్ ఎబిలిటీ టు హ్యాండిల్ హై కాంకరెన్సీ అండ్ లార్జ్ స్కేల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మెనీ క్లౌడ్ సర్వీసెస్. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఈ జావాని లైక్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్లో కూడా వాడతాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే జావా అనేది వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ ఆల్సో ఫ్రెండ్స్. అంటే మనం నెట్వర్క్ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి లేదు ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే అది అన్ని నెట్వర్క్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో దాని నెట్వర్క్స్ కమ్యూనికేట్ అవుతుంది. సో దాన్ని ఏమంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ లైక్ కొన్ని క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఏంటంటే మనకు లైక్ ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ అండ్ అజూర్ సపోర్ట్ జావా ఫర్ బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ క్లౌడ్ అప్లికేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏడబ్ల్యూఎస్, అజూర్ అనే అంటే క్లౌడ్ సర్వీసెస్ ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే ఇవి అనేది జావా లాంగ్వేజ్ అయితే సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. మనకు ఈ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటిని డెవలప్ చేయడానికి అయితే మనకైతే ఈ జావా లాంగ్వేజ్ అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే గేమ్ డెవలప్మెంట్. మనం ఈ జావా లాంగ్వేజ్ని యూజ్ చేసి అయితే మనం గేమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ చాలా కొన్ని లైక్ ఇప్పటికీ కొన్ని అయితే మనకైతే పాపులర్ గేమ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏవైతే ఆ గేమ్స్ జావాతో అయితే డెవలప్ చేసినవి. So while not as a popular as some other language in game development, Java is still used to create 2D 3D games. The Java based libgdx framework is popular among indie game developers.
సో చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఏంటంటే లైక్ ఈవెన్ దో మనం కొన్ని పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ గేమ్స్ డెవలప్ చేయడానికి సో మనమైతే జావా అనేది స్టిల్ మనమైతే గేమ్ డెవలప్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాం ఈ 2D 3D గేమ్స్ అయితే డెవలప్ చేయడానికి. సో మనకి ఏంటంటే ఒక జావా బేస్డ్ JDX అనేది ఒక ఫ్రేమ్ వర్క్ ఫ్రెండ్స్. సో ఇది మన గేమ్ డెవలప్మెంట్కి జావాలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఫ్రెండ్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే లైక్ మైక్రో చిప్స్, ప్రాసెసర్స్ అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, లైక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ డివైజెస్. సో అలాంటి వాటిలో కూడా అయితే మనమైతే జావా అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ అదే ఉంది, జావా ఈజ్ యూజ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ సచ్ యాజ్ స్మార్ట్ కార్డ్స్, సెన్సార్స్ అండ్ అదర్ IoT devices డ్యూ టు ది portability and ability to run a wide range of hardware. సో ఏంటంటే మనకు జావా అనేది లైక్ కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ IoT డివైజెస్లో అండ్ స్మార్ట్ కార్డ్స్, సెన్సార్స్లో కూడా యూజ్ చేస్తాం, ఎందుకంటే పోర్టబిలిటీ అండ్ ఎబిలిటీ ఉంది కాబట్టి జావాకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 10th డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో మనం ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో కూడా మనమైతే జావాని అయితే యూజ్ చేస్తాం. సో నేను ఫ్రెండ్స్ ఇందామకి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో నేను డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఏం లేదు, మనం ఏంటంటే నెట్వర్క్, సో ఒక క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ని మనం ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ కూడా అనొచ్చు, ఎందుకంటే అవి నెట్వర్క్లో కమ్యూనికేట్ అవుతాయి. సో జావా ఈజ్ ఐడియల్ ఫర్ బిల్డింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ డ్యూ టు ఇట్స్ స్ట్రాంగ్ నెట్వర్కింగ్ క్యాపబిలిటీస్ like RMA, remote method invocation and Genie allow Java to be used in distributing communicator. సో ఫ్రెండ్స్ మనకు ఈ జావాతో ఈ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయడానికి సో మనకైతే ఈ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్ అనేది అయితే మనమైతే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ జావాలో. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే AI బేస్డ్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ లైక్ అదర్ అప్లికేషన్ ఫ్రెండ్స్. సో మనం ఈ జావాతో అయితే మనం ఏంటంటే మనం AI బేస్డ్ అప్లికేషన్స్లో కూడా మనము ఈ జావాని అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, AI బేస్డ్ అప్లికేషన్స్. సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సో సెల్ఫ్ డ్రైవ్ కార్స్, రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్, చాట్ బోర్డ్స్, సో ఇలాంటివి AI బేస్డ్ అప్లికేషన్స్ని మనం జావా యూజ్ చేసి అయితే డెవలప్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏంటంటే IoT బేస్డ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ IoT అంటే ఏం లేదు ఫ్రెండ్స్, IoT ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో జావా ఈజ్ ఐడియల్ ఫర్ బిల్డింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ డ్యూ టు ఇట్స్ స్ట్రాంగ్ నెట్వర్కింగ్ క్యాపబిలిటీస్. Technologies like RMI, remote method invocation and Genie allows Java to be used in distributed communicator. సో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి జావా అనేది లైక్ IoT, సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్లో కూడా అయితే మనమైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఫ్రెండ్స్ రూటారు, సో కొన్ని ఇంటర్నెట్ కమ్యూనికేషన్ డివైజెస్ ఉంటాయి కదా, సో వాటిలో కూడా మనమైతే ఈ జావాని అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనం సాఫ్ట్వేర్ టూల్స్. సో ఫ్రెండ్స్ మనం ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ కూడా అయితే మనమైతే డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ IDEs చూసుకుంటే, IDEs అంటే నథింగ్ బట్ టూల్స్ ఫ్రెండ్స్. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అంటాం సో IDEs జనరల్గా. సో ఏంటంటే వీటిని యూజ్ చేసి అయితే మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇలాగే చూసుకుంటే ఎక్లిప్స్, ఇంటెలిజీ, నెట్బీన్స్, సో ఈ మూడు వచ్చేసి ఏంటంటే IDEs ఫ్రెండ్స్. సో మనకు ఈ జావా లైక్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి సో ఈ మూడు అప్లికేషన్స్ని అండ్ వీటిని టూల్స్ కూడా అనొచ్చు. సో ఈ మూడు IDEsని సో మనం ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ని యూజ్ చేసే డెవలప్ చేశారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకైతే ఇంటర్వ్యూలో అయితే అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో మనకు ఈ అప్లికేషన్స్ ఆఫ్ జావా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీరు లైక్ జావా డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్గా వెళ్ళినా కానీ సో మీకైతే ఇంటర్వ్యూలో అయితే అడుగుతూ ఉంటారు. సో ఫ్రెషర్స్ని కామన్గా అప్లికేషన్స్ ఆఫ్ జావా, సో ఇవైతే అప్లికేషన్స్ ఫ్రెండ్స్. సో మనకి సో ఫ్రెండ్స్ ప్లీజ్ like this video and subscribe to my YouTube channel for more related and useful videos. Thanks for watching.